నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ అవినీతి భాగవతం బయటపడింది. అవినీతి సొమ్మును కొత్త మార్గంలో తీసుకుంటున్న ఎస్ఐ ఖాజావలిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 25,000 లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ ఖాజావలి. అయితే ఆ సొమ్మును నేరుగా కాకుండా పెట్రోల్ బంక్ నిర్వాహకుల ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేశారు. విషయం తెలిసిన ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ ఖాజావలితో పాటు పెట్రోల్ బంక్ నిర్వాహకులైన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కేసులో లంచం అడిగితే 14400కి మీరు ఫోన్ చేసి చెప్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి. మేము విచారణ చేసి అవినీతి చేసే అధికారులను పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది మాకు. కాబట్టి పబ్లిక్కి 14400కి ఫోన్ చేసి మీ యొక్క వాదాలు చెప్పుకోవాల్సిందిగా మేము తెలియపరుచుకుంటున్నాం. పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 25,000 లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ ఖాజావలి. అయితే ఆ సొమ్మును నేరుగా కాకుండా పెట్రోల్ బంక్ నిర్వాహకుల ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేశారు. విషయం తెలిసిన ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ ఖాజావలితో పాటు పెట్రోల్ బంక్ నిర్వాహకులైన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కేసులో లంచం అడిగితే 14400కి మీరు ఫోన్ చేసి చెప్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి. మేము విచారణ చేసి అవినీతి చేసే అధికారులను పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది మాకు. కాబట్టి పబ్లిక్కి 14400కి ఫోన్ చేసి మీ యొక్క వాదాలు చెప్పుకోవాల్సిందిగా మేము తెలియపరుచుకుంటున్నాం.